నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజ సహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం. చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. చిదంబర నటరాజ వైభవం ప్రవచన మహాయజ్ఞం. ఒకవైపు మాధ్యందినుడు వ్యాఘ్రపాదుడైన నామాన్ని ఎలా పొందాడో చెప్పుకున్నాం. వ్యాఘ్రపాదుడు పూజాయోగాన్ని అవలంబిస్తూ ఆ పూజాయోగ సిద్ధితో తాను క్రమంగా యోగ సిద్ధావస్థలో సమాధి స్థితిలో పరమేశ్వరుడు ఇచ్చిన ఒక దర్శనాన్ని చూశాడు. తాను భావించాడు ధ్యానించాడు అని కాకుండా పరమేశ్వరుడు ఆ స్థితిలో ఆయనకు దర్శనమిచ్చాడు. అదే సమయంలో దారుకావనంలో తాను చేసిన తాండవాన్ని వ్యాఘ్రపాదునికి చూపించాడు. అది చూసి ఆనందపరచుడై ఆనందానుభూతి అంటే ఏంటో తెలుసుకున్నాడు. శివ నృత్యం అంటే ఏంటో అర్థమైంది. కానీ అనుభూతి పూర్తిగా నిలవకుండానే స్వామి అంతర్ధానం అయ్యాడు. ఎప్పుడో ఆ నాట్యాన్ని చూడాలనే తపనని దుఃఖంతో వ్యక్తపరచగానే ఒక ధ్వని వినబడింది. అయ్యో, ఏ చోటు వెళ్ళి నాట్యం చూడాలని నువ్వు వేదన పడక్కర్లేదు, నువ్వున్న చోటే నాట్యస్థలి, త్వరలో నువ్వు చూస్తావు అంటే ఆ నాట్యస్థలికి ఉన్నటువంటి రకరకముల నామములన్నీ ఆయనకు సమాధి స్థితులు వినబడ్డాయి. అలాంటి దివ్యధామమునందు అతి త్వరలో నువ్వు చూస్తావు, నీకు సహాయకుడు వస్తాడు, అతడితో పాటు నన్ను చూస్తావని చెప్పగానే స్వామి వచనం విని తృప్తితో ఆనందంతో ఆ సమయం ఎప్పుడొస్తుందా అని భావిస్తూ తపస్సును చేస్తున్నాడు వ్యాఘ్రపాదుడు. ఇటు అదే సమయంలో నారాయణుడు వైకుంఠంలో శేషపర్యంకంపై హఠాత్తుగా లేచి కూర్చుని ధ్యాన సమాధి స్థితిలో ఉంటూ ప్రశ్నించిన శేషునితో లక్ష్మీదేవితో తెలియజేస్తున్నాడు. తాను అదే సమయంలో దారుకావనంలో శివుని నాట్యాన్ని చూడడం, శివుడు చేసిన లీలా విలాసము, ఆ నాట్య వైభవము ఆనందము చెప్తూ ఆ సమయంలో మహర్షులు క్రమంగా అహంకార త్యాగం చేసి శివుని యొక్క తత్వాన్ని తెలుసుకుని పశ్చాత్తప్తులై శరణు వేడారు. శరణు వేడిన వారికి స్వామి తమ యొక్క నృత్యాన్ని అప్పుడు దర్శింపజేయగానే వాళ్ళు ధన్యులై పరవశించారు. శివతాండవాన్ని చూస్తూ పరిశ్రమలన్నీ నాట్యమయమైపోయాయి. ఆ చూసిన ఋషులు, దేవతలు, దానితో పాటు అక్కడ ఉన్న వన్యప్రాణులు కూడా శివతాండవంతో కలిసి తాండవం చేశాయి. అటువంటి ఆనందకరమైనటువంటి సన్నివేశాన్ని తలుచుకుంటూ విష్ణువు దాన్ని వివరించారు. అంతేకాదు నారాయణుడు ఒక మాట చెప్తాడు. ఆ తర్వాత ఋషులను అనుగ్రహిస్తూ నా నాట్యం చాలించి అంతవరకు నాట్యంలో నేను చూపించిన ఏ చిదానంద తత్వం ఉందో దాన్ని ఒక మహాలింగంగా అక్కడ ఆవిర్భవింపజేసి నేను అంతర్ధానం అయ్యాను. ఆ లింగాన్ని దారుకావనంలో వారు ఆరాధిస్తూ ఉంటారు అని పరమేశ్వరుడు తెలియజేశాడు. అయితే అదే సమయంలో ఈ విషయాన్ని చెప్పినటువంటి విష్ణువుకి ప్రణమిల్లి తనలో ఆ నాట్యాన్ని చూడాలనే వాంఛని ఆదిశేషువు వ్యక్తపరిచాడు. అనంతుడు, సంకర్షణుడు అని చెప్పబడుతున్న ఆదిశేషువు. అప్పుడు అద్య ప్రభృతి భోగీశ శయ్యారూపం విముచ్యతాం ధన్యో భవసి భూభారధారణోచిత సువ్రత. భూభారాన్ని వహించేటువంటి రూపం నీకోటి ఉన్నది, అలాగే నన్ను వహించే రూపం మరొకటి ఉన్నది. ఇప్పుడు నీకు నేను అనుమతిస్తున్నాను, తపస్సును ఆచరించి శివతాండవం చూడు. ఎందుకంటే ఆదిశేషం అంటే సామాన్యుడు కాడు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి మహాపురుషుడు ఆయన. అటువంటి ఆయన కూడా తపస్సు చేస్తే కానీ శివతాండవం చూడలేడు. ఆ తపస్సును ఆచరించడానికి నువ్వు హిమోత్పర్వత ప్రాంతాల దగ్గరున్న కైలాస భూధరస్యాసు పార్శ్వం గచ్చేత్యదా త్వరం. తొందరగా నువ్వు కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి పార్శ్వభాగానికి వెళ్ళి అక్కడ తపస్సును ఆచరించు. అంతవరకు కూడా నీ యొక్క తనయుడు నాకు తల్పంగా ఉంటాడు అంటే ఆదిశేషుని యొక్క తనయుడు తల్పంగా ఉంటాడని చెప్పాడు. అంటే ఆదిశేషుడు, తక్షకుడు, కర్కోటకుడు వీళ్ళందరూ సర్పజాతులు.
ఆదిశేష జాతికి చెందిన కొన్ని ఉంటాయి. ఆదిశేష జాతిలో అనంతుడైన నామం కలిగినటువంటి మహానుభావుడైన సంకర్షణుడు ఆయన తనయుడిని తల్పంగా చేసుకుంటా అని చెప్పగానే వెంటనే నారాయణ్ణి పాదాలకు నమస్కరిస్తూ ఒక వేదన ఒక ఆనందం రెండు కలుగుతున్నాయన్నాడు. ఏంటంటే నిన్ను వదిలి వెళ్ళడం తట్టుకోలేనంత వేదన, విష్ణు వియోగం తట్టుకోలేము, ఆ ఆనందం అనుభవిస్తున్నాను. రెండో వైపు నువ్వు చెప్పిన దాన్ని బట్టి తాండవం చూడాలని తహతహ కూడా ఉన్నది. అనగానే నాయన అది కూడా చూస్తావు, దానికి తగ్గ రూపాన్ని స్వీకరించి మళ్ళీ నువ్వు ఇక్కడికే వస్తావు. తద్వారా లోకానికి ఒక ఉపకారం జరగబోతున్నది. దేవతలు కానీ ఈశ్వర స్వరూపాలైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు కానీ వీరు ఏ కృత్యము చూసినా చేసినా అది లోక కళ్యాణార్థమే. అది దీని వెనకాల కూడా లోక కళ్యాణం ఉంది. అందుకు బయలుదేరు అంటే నిర్విఘ్నమస్తు మత్కార్యమితి భూయో ననామతం. నీ అనుగ్రహం వల్ల నేను వెళుతున్న తపస్సు నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటున్నాను అనగానే ప్రీత మనస్కుడైన విష్ణువు ఆశీర్వదించాడు. స్వామి అనుగ్రహాన్ని పొంది కైలాసస్య యయో పార్శ్వం సజ్జ కైవల్య కారణం, ఆ దివ్యమైనటువంటి కైలాస పర్వతం యొక్క పార్శ్వభాగానికి చేరుకున్నాడు మహానుభావుడైనటువంటి ఆదిశిశువు. అక్కడికి వెళ్ళి తపస్సును ఆచరించాడు. ఆ తపస్సు ఎంత అద్భుతంగా చేస్తున్నాడంటే అసలే ప్రజ్వలితున్నటువంటి శరీరం ఆయనది, తెల్లగా ఉంటాడు ఆదిశేషువు. దానికి తోడు విప్పారిన 1000 పడగలు, దానిపై రమ్యమైన మణులు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కనులు కూడా కాంతిమంతములుగా ఉన్నాయి, 2000 కళ్ళు కూడా. అలాంటి ప్రకాశిస్తున్న వాడే సంపూర్ణమైన యోగాన్ని ఆశ్రయించి ధృతజీవోపి పవనై ఆహారాంతం నకేవలం, అతడు ఆహారాన్ని వదిలిపెట్టాడని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే సర్పాలకి పవనాహారులని పేరు, అంటే గాలినే ఆహారంగా తీసుకుంటాయట. ఆ వాయువునే ఆహారంగా తీసుకునేవాడు ఆహారాన్ని ఎలా విడిచిపెడతాడంటే అది కూడా విడిచిపెట్టాడన్నాడు. ఎలాగంటే తన లోపలున్న వాయువును కూడా విడిచిపెట్టి మరి వాయువుని స్వీకరించకుండా ఉన్నాడు. అటువంటి ఒకానొక యోగాన్ని అవలంబించి ఆదిశేషువు తపస్సును ఆచరిస్తున్నాడు. ధృతజీవోపి పవనై ఆహారాంతన్న కేవలం అకరోదాత్మవాయుంచ ముంచతి స్మ నిరాకుల. తపస్సు విధానాన్ని చెప్తున్నారు. పరబ్రహ్మయందు మనస్సును లగ్నం చేసి కాలమే తెలియనంత తపస్సును చేస్తున్నాడు. బ్రహ్మ సంసక్త చిత్తత్వాత్ అవిజ్ఞాత దినావధి. ఆయనకు పగలు రాత్రి కాలం యొక్క పరిమితులు తెలియట్లేదుట. ఎందుకంటే బ్రహ్మ సంసక్త చిత్తత్వాత్, పరబ్రహ్మమునందే చిత్తమును నిలపడం చేత. అనంత ఫణిపుంగవ, అంత అద్భుతమైన తపస్సును ఆచరిస్తూ ఉండగా వివిధములైన దశలు అంటే ఋతువుల యొక్క అవస్థలకు కూడా చలించట్లేదు ఆయన. తీవ్రమైన సూర్యతాపాన్ని అలాగే మంచు యొక్క జడిమిని కూడా సహిస్తూ ఆ భూమి యందు తపస్సును ఆచరిస్తున్నాడు. ఆ సమయంలో మహేశ్వరుడు దేవదారు వనంలో ఏ నాట్యాన్ని చేశాడో ఆ నాట్యాన్ని చూడాలనుకుని భావంతో తపస్సును ఆచరిస్తుంటే ఒక వింత జరిగింది. చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఆ సమయంలో అక్కడికి బ్రహ్మదేవుడు విచ్చేశాడు. హంస మారుహ్య వేగేన ప్రాదురాసి చతుర్ముఖ. 4 ముఖాలతో బ్రహ్మదేవుడు హంసవాహనారుడై తన పరివారంతో అక్కడికి వచ్చాడు. ఇతను చూడదలుచుకున్నది ఏమిటి? శివతాండవాన్ని. ఏ శివతాండవాన్ని? దేవదారు వనస్థానాం మహర్షీనా తపస్యతాం మనాంసి సప్రవిజ్ఞాతం. దేవదారు వనంలో ఋషులను అనుగ్రహిస్తూ స్వామి చూపించినటువంటి నాట్యాన్ని చూడాలనుకున్నాడు. ఏ స్వామి అంటే భక్త చిత్తే సదావర్తి నృత్తకర్త నటేశ్వర. వ్యాసుడు కవిత్వ మాధుర్యం చూడాలండి. భక్తుల చిత్తంలో ఎప్పుడూ ఉంటూ నృత్యం చేసే శివుడి యొక్క తాండవాన్ని చూడాలనుకుంటున్నాడు. అంటే భక్తులు ధ్యానిస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు కదా, అలాంటి ఆ శివుని యొక్క తాండవాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాడు. కానీ వచ్చినవాడెవరు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు వచ్చి అలం శేష మహాప్రజ్ఞ తపోభిరిత దుష్కరై, నువ్వు చేసిన తపస్సును గమనిస్తున్నాను, సామాన్యులెవరూ చేయలేరు, అలాంటి తపస్సును బహుకాలం చేశావు. ఇంత తపస్సు చేస్తున్నామంటే అందున నీకు కావలసింది ఏముంది? నీకు అన్నీ ఉన్నాయి. వైకుంఠవాసివి, విష్ణువునకు శయ్యగాను కైంకర్య పరాయణుడుగాను ఉన్నటువంటి వాడువు, నీకేం అక్కర్లేదు. నువ్వు ఏ సిద్ధిని కోరి చేస్తున్నావో తెలుసుకోవాలన్నది. భోగంలో కానీ విద్యలో కానీ సిద్ధిలో కానీ ఉత్తమ శ్రేణికి చెందాలనుకున్నవాడు తపస్సు చేస్తారు. గొప్ప మాట చెప్తున్నాడు. గొప్ప భోగాలు పొందాలనుకున్న వాళ్ళు, విద్యలు పొందాలనుకున్న వాళ్ళు, సిద్ధులు పొందాలనుకున్నవాడు తపస్సు చేస్తారు. సిద్ధులు అనేక రకాలు ఉంటాయి. అనిమ మహిమ గరిమ లిగమ ఇత్యాదులు. ఆ సిద్ధుల కోసం కానీ అలాగే విద్యలు అనంతములు ఉన్నాయి. ఆ విద్యలు సాధించడం కోసం కానీ భోగములు పొందడం కోసం కానీ చేస్తారు కదా. నీకు భోగము విద్య సిద్ధి ఇందులో ఏది కావాలని ఇస్తాను. కొంతమంది ముక్తి కోసం కూడా చేస్తారు. అది చెప్పు, అది కూడా ఇవ్వడానికి నేను చూస్తాను. ఏది కావాలో చెప్పు.
ఏతేషు నైవమే వాంఛ. ఎప్పుడైతే ఈ విధంగా బ్రహ్మదేవుడు అన్నాడో నాకు వేటి యందు వాంఛ లేదయ్యా, నా తపస్సు నన్ను చేసుకొని అన్నాడు ఈయన. పైగా నాకు ఈశ్వరుడు తప్ప మరొక దిక్కు లేదు, ఇప్పుడు ఆ స్థితిలోనే తపస్సును ఆచరిస్తున్నాను. తపస్సును ఆచరించేటప్పుడు పరమాత్మ పట్ల ఉండవలసిన భావం ఇది. సయేవ భగవానీసో గతిర్నా అన్యా పితామహ. హే పితామహ, ఆ శివుడు తప్ప మరొక గతి లేదు నాకు. పైగా నాకు దుర్లభవరాలను వేవిస్తానన్నావో అవ శివుడే ఇస్తాడు కావాలంటే. కానీ పాపం నువ్వెందుకు అవస్థపడతావు, పిలవని పేరంటానికి వచ్చి. సరిగ్గా ఉపమన్యు కథ గుర్తు రావాలి. ఇలాగ ఉపమన్యుకి ఎలా జరుగుతుంది దీనికి అలాగే జరుగుతుంది. సయేవ దాస్యత్యస్మాకం దుర్లభాన్ ఇప్సితాన్ వరాన్. ఆ శివుడే ఎటువంటి దుర్లభమైన వరములైనా ఇవ్వగలడు. ఎందుకంటే శివుడు ఇవ్వలేనివి ఎవరూ ఇవ్వలేరు, ఎవరూ ఇవ్వలేనివి శివుడు ఇవ్వగలడు. అటువంటి వాడు శివుడు. పైగా ఆయన పేరే శివ. శివ అంటే మంగళకరుడు. ఏమిటా మంగళం అంటే ఎవడికి ఏది మంగళమో అది చేస్తాడట. ఈ విషయాన్ని కృష్ణుడు భారతంలో చెప్తాడు. శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత. ఆశ్రయించిన వారికి ఏ శివము కావాలన్నా ఇస్తాడు. శివము అంటే స్వశ్రేయసం, శుభం, భద్రం, మంగళం, కళ్యాణం అంటారు. ఇక్కడ మంగళము, కళ్యాణము, మోక్షము, క్షేమము ఇన్ని అర్థాలు శివశబ్దాలకు ఉన్నాయి. ఇవి ఎవడి స్వరూపమో, ఎవడి స్వభావమో, ఎవడు వాటిని ప్రదానం చేయగలడో ఆయన శివుడు. అటువంటప్పుడు ఆయన ఇవ్వలేనిది ఏమిటయ్యా, నేను ఎవరిని ఆశ్రయించి తపస్సు చేస్తున్నానో ఆయన ఇవ్వగలడు. ఆయన ఇవ్వదలుచుకోకపోతే నువ్వు కూడా ఇవ్వలేవు తెలుసుకో. నువ్వు ఇవ్వాలన్నా ఆయన సంకల్పం చేయాలి. కానీ ఎవరి సంకల్పం చేతే దేవతలు కూడా వరప్రదాన దక్షులు అవుతున్నారో, అంటే వరం ఇవ్వగలిగే వారు అవుతున్నారో అతడు శివుడు. అతడు దేవతలకు కూడా వరప్రదాత అని చెప్పి తపస్సు చేస్తుంటే తస్యాగమేన కిం కార్యం యదవాప్తం తపో మహత్. నిజమే, కానీ నువ్వు ఇంత తపస్సు చేసే వచ్చాడో చెప్పు. అంత తేలిగ్గా అతడు రాదు. నీ తపస్సా మహాతపస్సు కనుకనే నీకు కావాల్సింది ఎవరైనా ఇవ్వగలరు. ఈ ప్రశ్నలో ఒక అర్థం ఉన్నది, ఎందుకు అడుగుతున్నాడు అనేది. ఎవరైనా ఇవ్వగలరు కనుక నీకు కావాల్సింది అడుగు. అంటే నువ్వు వరం కోసం తపస్సు చేస్తున్నావా, శివుని కోసం తపస్సు చేస్తున్నావా, అది ప్రశ్న. ఇది సాధకులైన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగిన ప్రశ్న. భగవంతుడిచ్చే వరం కోసం తపస్సా, భగవంతుడి కోసం తపస్సా చెప్పండి. వరం కోసం. వరం కోసం అంటే ఎవరిచ్చినా పుచ్చుకొచ్చు, ఆయన దాకా ఎందుకు అని వచ్చేస్తారు కొంతమంది. అక్కడ పరీక్ష అనమాట. భగవంతుడు కావాలా, భగవంతుడు ఇచ్చేవి కావాలా? మీరు నూరుగురిని అడగండి, వాళ్ళు ఏం చెప్తారో సేకరించండి. ఇచ్చేవాటి కోసమే కదండి. ఆయన ఏమిటి అంటే ఇచ్చేస్తే ఆయన అక్కర్లేదనమాట. ఎంత చిత్రమైనది. అతడి భక్తి యొక్క ప్రవృత్తిని బయట పెట్టడం కోసం ఈ పరీక్ష. ఇది తెలుసుకోవాల్సింది. ఉపమన్యు కథలో కానీ ఇప్పుడు ఆదిశేషు వృత్తాంతంలో కానీ మనం తెలుసుకోవాల్సిన అంశములు ఇవి. అందుకే బ్రహ్మదేవుడు మాటలు పొడిగిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం చెలరేగుతుంది. తస్య ఆగమేన కింకార్యం. ఏ శుభములైనా ఆయన ఇస్తాడు, పక్కన పెట్టు. ఇంతవరకు రాలేదు కదా, ఆయన వచ్చి ఇక్కడ ఇచ్చేదేముందయ్యా, నీకేం కావాలని ఇవ్వడానికి నేను వచ్చాను కదా, నేను కావలసింది ఇస్తున్నాను అనంటే కిమత్ర బహునత్తేన బ్రహ్మన్ మద్వచనం శృణు. చాలా వినయంగా మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా ఎక్కువ మాట్లాడతాం, నా మాట విను. నహి కార్యం త్వయాచ అన్యై శివమేకం వినా విభుం. సర్వవ్యాపకుడైన శివుడు తప్ప నీ వల్ల కానీ ఇతరుల వల్ల కానీ నాకేం ప్రయోజనం లేదు సుమా అని చెప్తూ దృఢంగా మాట్లాడితే అప్పుడు కొరుకుండా బ్రహ్మ మళ్ళీ మాట్లాడతాడు. సరేలే, నీకేం కావాలి అని అడగట్లేదు, నువ్వెందుకోసం తపస్సు చేస్తున్నావో చెప్పు అన్నాడు. ప్రశ్న కొంచెం మార్చాడు. కిముద్దిశ్యత్వయా నిత్యం తప్యతే సుమహత్తప. ఇంత గొప్ప తపస్సు దేనిని ఉద్దేశించి చేస్తున్నావు అనగానే నువ్వు దేనిని ఉద్దేశించడంలో నీ ఉద్దేశం ఏంటన్నాడు. ఈయన బట్టి నువ్వు భోగమా, సిద్ధుల, ముక్తియా, విద్యలా అని 4 వేశావు. నాకు 4 అక్కర్లేదు. ఇప్పుడు ఎంత గొప్ప మాట చూడండి. ముక్తి కూడా అక్కర్లేదన్నాడంటే ఈ భక్తి ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ముక్తి కావాలి అంటే భగవంతుడు ముక్తి ఇచ్చిస్తే భగవంతుడు అక్కర్లేదా? ముక్తి కంటే గొప్పది భక్తిని చెప్పడానికి. తెలియాలంటే కులశేఖరాళ్వారులు నమోక్షస్యాకాంక్ష అని చెప్తారు. ఇక్కడ మోక్షం మీద కూడా కాంక్ష లేదన్నారు. అది భక్తి అండి. అదే మోక్షం 4వ పురుషార్థం. మోక్షం కూడా అక్కర్లేదన్నారంటే భక్తిని 5వ పురుషార్థం అన్నారు. ఇది అర్థం చేసుకోవడం మహా కష్టం. పరాభక్తి, అది ఉత్కృష్టమైన భక్తి. అంటే ఆదిశేషువు పరాభక్తి నిష్ఠకు చేరిపోయాడు ఈ తపస్సు చేత అన్నారు. ఎందుకంటే తపస్సు చేస్తూ ఉంటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ తపస్సు చేస్తూ ఉంటే మనస్సు మరింత శుద్ధమవుతుంది, మరింత పండిపోతుంది. అది తెలుసుకోవాల్సింది. తపస్సు వల్ల మనస్సు పక్వత పొందాలి. అందుకే తపస్సు కూర్చున్నప్పుడు స్థితి తపస్సు పండిన స్థితికి చాలా తేడా ఉంటుందండి.
ఆ అనన్యభావం తపస్సు పండుతున్న కొద్దీ పెరుగుతుంది. తపస్సు చేస్తున్న కొద్దీ అనన్యభావం పెరగాలి. అనన్యభావం అంటే పరమాత్మ తప్ప అన్యమేది పట్టనటువంటి భావం అది కనబడుతుంది. అందుకే ఏ వాంఛ లేదు ఇందులో. అటువంటి నిష్కామమైన అనన్య భక్తి ఏది ఉందో అదే కనబడుతుంది. అది బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఆశీర్వదిస్తే తప్పకుండా జరుగుతుంది, కనుక నమస్కారం చేస్తాను, నా తపస్సు సిద్ధించి పరమేశ్వరుడు అనుగ్రహించేట్లు చేయి, చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. నువ్వు చెప్పిన భోగము కానీ విద్య కానీ సిద్ధి కానీ ముక్తి కానీ నాకు అక్కర్లేదు. నా తపస్సు ఎందుకు చేస్తున్నానో ఎలా చేస్తున్నానంటే సంత్యజ్య మనసా సర్వం ఈశ సంసక్త చేతసః. నువ్వు చెప్పిన భోగము విద్యా సిద్ధులు ఎవడికి కావాలి అంటే ఎవడికి విషయముల మీద కోరుకుంటుందో వాడికి కావాలి, ఎవడికి పరమాత్మ యందు మనస్సు ఉండదో వాడికి కావాలి. చూశారు, ఈ మాట చాలా గొప్ప మాట. భోగం విద్యా సిద్ధులు ఎవరు కోరుకుంటారు? ఎవడికి విషయముల మీద కోరుకుంటుందో వాడు కోరుకుంటాడు, ఎవడికి పరమాత్మ యందు మనసు లగ్నం కాదో వాడు కోరుకుంటాడు. కానీ నా స్థితి ఎలా ఉందంటే సంత్యజ్య మనసా సర్వం, సర్వమును మనస్సుతో త్యజించారు. మనస్సుతో త్యజించారు, ఇది తెలియాలండి ఇక్కడ. ఎందుకంటే కర్మ కొద్దీ అన్నీ వస్తుంటాయి, భోగాలు కూడా వస్తూ ఉంటాయి. త్యజించుదామన్న ప్రారంభం బట్టి అనుభవించక తప్పదు. మనస్సుతో త్యజిస్తే ఏది అంటది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అదే మనసా సంత్యజ్య సర్వం, ఈ మాట తెలుసుకోవాల్సింది. సాధకుడు గ్రహించవలసిన గొప్ప విషయం ఏంటంటే సర్వము మనస్సుతో త్యజించాలి. రెండవది ఏమిటంటే అన్ని విడిచిపెడితే గొప్పది కాదు, పట్టుకోవాల్సింది పట్టుకోవాలండి. అన్ని విడిచిపెట్టి అంటే ప్రవచనాన్ని విడిచిపెడతారు కానీ అన్ని విడిచిపెడతారంటే ఎక్కడైనా. కానీ విడిచిపెట్టమని చెప్పకూడదు, దేన్ని పట్టుకోవాలో చెప్పాలి ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే విడిచిపెట్టమని చెప్పడం గురువు కాదు, పట్టుకోవాల్సింది ఏదో చెప్పాలి గురువు. ఇది ప్రధానమైనది, పట్టుకోవాల్సింది పరమాత్మని. అదే తర్వాతి మాట ఏంటంటే ఈశ సంసక్త చేతసః. ఇది ఎలాంటిదంటే ఇది విడిచిపెడితే కానీ ఆయన దొరకడు, ఆయన దొరికితే కానీ మనం విడిచిపెట్టాం. ఇది చాలా తిరకాసండి. అంటే మెట్ల మీద అడుగులు వేస్తున్నప్పుడు ఎలా వేస్తావో గమనించండి. కింద మెట్టు నుంచి పాదం తీసి పై మెట్టు మీద వేస్తారా? చెప్పండి. ఒక పాదం పై మెట్టు మీద వేస్తే అప్పుడు తర్వాత పాదం తీయగలం, అప్పుడు రెండు పాదాలు పైన పెట్టచ్చు. అలాగే ముందు మనస్సు పరమాత్మని ఎలాగోలో పట్టుకుంటే తర్వాత కొంత ప్రపంచం మీద కొంత పరమాత్మ మీద ఉంటుంది. కొంతకాలానికి ప్రపంచం నుంచి మొత్తం అడుగు తీసి పరమాత్మ మీద నిలబడాలి, ఇది కావాల్సింది. అందుకే మొట్టమొదటి విడిచిపెట్టడం నేర్పాడు, తర్వాత పట్టుకోవడం చెప్పాడు. ఇది త్యాగేనైకి అమృతత్వమానసుహు అనే మాటలో ఉన్న ఆంతర్యం. విడిచిపెట్టడంలో తెలివి ఉండాలండి. అందుకే ఏవి విడిచిపెట్టాలో తెలియాలి, ఏది పట్టుకోవాలో తెలియాలి. తెలివంటే ఈ రెండు మాటలే. రెండు మాటల్లో ఎంత చెప్పాడు, శ్రద్ధగా వినాలే కానీ బ్రహ్మ సంభాషణకి ఇచ్చిన సమాధానాలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఇదంతా కూడాను ఆదిశేషు ఒక మహామహిమాన్వితుడైన తపస్వి అనే భావం దాటిపోయి ఒక గొప్ప పరాభక్తుడని చెప్తున్నారు. ఎందుకంటే తపస్సుల కంటే యోగముల కంటే గొప్పది పరాభక్తి. ఆ పరాభక్తికి చేరిపోయాడు ఇతను, అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే ఇటువంటి చిత్తం కలివాడికి, అంటే ఎవరైతే సంత్యజ్య సర్వం మనసా సర్వం ఈశ సంసక్త చేతసః, అటువంటి వాడికి భోగై కిం మమ విద్యాభిగి సిద్ధిభిహి ముక్తిభిశ్చ సదా. అటువంటి వాడికి భోగములతో పనేముంది, సిద్ధులతో పనేముంది, విద్యలతో పనేముంది, ముక్తులతో పనేముందన్నాడు. ముక్తులు అంటే ముక్తులు చాలా రకాలు ఉంటాయి. సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య సాష్టి ఇత్యాది ముక్తులు. అవి నాకు అక్కర్లేదు, వాడి పేర్లు అక్కర్లేదు, వాడి నిర్వచనం అక్కర్లేదు, పరమాత్మ కావాలంతే. ఇది నా తపస్సు యొక్క పద్ధతి. దేన్ని ఉద్దేశించామో నువ్వు అన్నాక పెద్దవాడివే నిన్ను నేను తిరస్కరించకూడదు కనుక ఉద్దేశం కూడా చెప్తాను నీకు. దేవదారు వనస్థానాం మునీనాం యత్ ప్రదర్శితం తదేవ తాండవం ద్రష్టం మమ వాంఛా ప్రజాయతే. దేవదారు వనంలో ఋషులకు ఏ తాండవాన్ని చూపించాడో దాన్ని చూడాలనుకుంటున్నాను అంటే చిన్న నవ్వు నవ్వి, అదంత తేలిక. ఎప్పుడైనా ఎవరైనా నాట్యం చూడాలని తపస్సు చేయడం ఎప్పుడైనా విన్నావా అన్నాడు. అది ఎక్కడ కనబడదు. ఏదో ముక్తి కోసం తపస్సు చేయడం కనబడుతుంది, సిద్ధుల కోసం తపస్సు చేయడం కనబడుతుంది, కానీ నాట్యం చూడాలని ఎవరైనా కేనవా అభ్యర్థిత పూర్వం ఎవరైనా అభ్యర్థించి తపస్సు చేశారా? పోనీ అలాగ ఎవరైనా చేసినట్లే దీన్ని తాండవం చూపించడం ఎక్కడైనా దాఖలుందా? కానీ ఎవరు నృత్యం చూడాలని తపస్సు చేసిన వాళ్ళు లేరు, స్వామి ఎవరి కోసం నృత్యం చూపించిన దాఖలాలు లేదు. ఇంతవరకు ఎవరికి ఆయన వచ్చి నృత్యం చూపించడం లేదు. దేవదారువనంలో జరిగిన ఘట్టం అటోదిరి ఇంకెవరు ఆ విధంగా చూడలేదు కదా. అంటే ఒక మాట అన్నాడు, ప్రార్థిస్తే పరమాత్మ చూపిస్తాడు. ఆ విశ్వాసం ఉండాలి సాధకుడికి ఎప్పుడూ కూడా. నా సాధనకి తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నాడు. మంత్రశాస్త్రంలో ఒక రహస్యం ఉంటుందండి. మంత్రసిద్ధి అంటే ఎలా పోల్చుకోవాలి ఇది తెలుసుకోవాలి. మంత్ర సాధన చేస్తున్నాను కదా, సిద్ధి ఎలాగ తెలుస్తుంది
సిద్ధించిందని ఎలా తెలుస్తుంది? ఇది తెలుసుకోవాలి కదా కనీసం. అంటే కొన్ని పద్ధతులు చెప్పారు. ఆ సిద్ధి ఎలాగుంటుందో తెలుసుకోవడానికి పద్ధతులు ఉన్నాయండి. ఆ పద్ధతులు గ్రహించాలి ఇక్కడ. అందుకని మంత్ర సాధన చేస్తుంటే పైనుంచి ఏవో కురిసిపోతాయి, అలాగే మంచి సౌండ్స్తో ఏదో సాక్షాత్కరిస్తుంది అనుకోవద్దు. మంత్రం సిద్ధించిందనడానికి మొదటి ఉదాహరణ ఏంటంటే ఫలిష్యతీతి విశ్వాస అన్నారు ఇక్కడ. ఈ మంత్రం తప్పకుండా ఫలిస్తుంది అనేటువంటి దృఢ విశ్వాసం ఏర్పడటమే మంత్రం సిద్ధించిందనడానికి మొదటి తార్కాణము అన్నారు ఇక్కడ. మంత్ర సాధన చేస్తూ ఉంటే ఒక్కొక్క నెగిటివ్ థాట్ పోతూ ఉంటాయండి. ఇది ఎంత కాదన్న సాధన దశలో అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ మంత్రం సిద్ధిస్తుందా, మంత్రం గొప్పదేనండి, నేను సరిగ్గా చేస్తున్నానో లేదో కొందరు మాట అదొకటి. ఇవన్నీ సందేహాలే. కానీ మంత్రం గొప్పది, తప్పకుండా సిద్ధిస్తుందని భావం దృఢంగా కలిగితే మంత్రసిద్ధి ప్రారంభమైనట్లు లెక్క. ఇక్కడ తర్వాత మనఃప్రసన్నం లేదా వపుకృషత్వం వదనే ప్రసన్నత. శరీరంలో అనవసరపు కొవ్వు కరిగిపోయి ఒక కృషత్వం ఏర్పడుతుందట. ముఖంలో ఒక ప్రశాంత భావం ఏర్పడుతుంది, ఒక తృప్తి మనస్సుకు కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా క్రమంగా చెప్తారు. అది ఏదో కావాలనేటువంటి వాంఛలు క్రమంగా క్షీణిస్తాయి. ఇవండి సిద్ధులు, అంతేగాని మహిమలు మిరాకిల్స్ ఇవి కావు. అవి ఆశించి చేసే మంత్రములు క్షుద్ర మంత్రములు. గొప్ప సిద్ధిని ఆశించి చేసే మంత్రములన్నీ ఇటువంటి సిద్ధినిచ్చి క్రమంగా ముక్తినిస్తాయి. అందుకే దృఢ విశ్వాసం కావాలి. ఇవన్నీ పరీక్ష. బ్రహ్మదేవుడు వచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఉన్నదే. చదువుకున్నవాడికి పరీక్ష పెడతారు, సాధకుడికి పరీక్షలు ఎదురవుతాయి. సాధన లేని పరీక్షలు ఎందుకండి? కొందరు అంటూ ఉంటారు, భగవంతుడా నాకెందుకు ఈ పరీక్ష అని. పరీక్ష పెట్టేటంత గొప్పవాడివి కావున అయినా ముందు చెప్పాలి. ఇక్కడ పరీక్షలు అంత తేలిగ్గా అందరికీ పెట్టాడు, తెలుసుకోండి. ఆయన దృష్టికి ముందు ఆనాలా పరీక్ష పెట్టాలన్నా? అదే చదువుకున్న వాళ్ళకి పరీక్ష, సాధకుడికి పరీక్ష. అదే చిత్తానికి పక్వత ఎంత ఉందో తెలియడం కోసం, తెలియజేయడం కోసం, రెండింటి కోసం కూడా. అంతేకాదు పక్వత కలిగించడం కోసం కూడా ఇందులో ఉంటుంది. ఒక మహాత్ముడితో సంభాషణ కూడా ఒక పక్వతను కలిగిస్తుంది, తపస్సుకు పూర్ణతనిస్తుంది. అది బ్రహ్మదేవుడు ఆడిన మాటలకి తెలుస్తున్న సమాధానములు చూస్తూ ఉంటే ఎటువంటి చిత్తవృత్తి శేషుడికుందో తెలుసుకోవాలి. ఇంతవరకు ఆదిశేషుడు గొప్ప దైవము అనే భావం పక్కన పెట్టి ఒక మహాతపస్సు అనే దృష్టితో చూడండి. ఇక్కడ చూసినప్పుడు గొప్ప తపస్వికి, పరాభక్తుడైన తపస్వికి ఎటువంటి చిత్తవృత్తి ఉండాలో దీన్ని బట్టి తెలుస్తున్నది. అంటున్నాడు గట్టిగా, చూడండి నువ్వేమన్నా ఇంతవరకు ఎవరైనా తపస్సు చేశారా తాండవం చూడాలని? ఆయన తాండవం చూపించాడు. దాఖలాలు ఉన్నాయా అన్నావు, నాకు తెలియదు, కానీ నాకు తాండవం చూపిస్తాడు స్వామి. Oh